నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ, ఉపాధ్యాయులు అధ్యాపకుల సమస్యలపై గళం వినిపిస్తా. విలేకరుల సమావేశంలో తెనాలికి చెందిన అధ్యాపక ప్రముఖుడు లగడపాటి వేణుగోపాల్. బంగారం దుకాణాలపై మరొకసారి దొంగల కన్ను. గంగానమ్మపేటలో 4 దుకాణాల్లో చోరీకి యత్నం, 3 షాపుల్లో విఫలమైన దొంగలు. ఒక షాపులో 50 గ్రాముల వెండి చోరీ. దర్యాప్తు చేస్తున్న 2 టౌన్ పోలీసులు. వర్షాకాలం పారా హుషార్. మురుగు పారుదలకు ఆటంకం లేకుండా చూడాలి. కాల్వలపై ఆక్రమణలకు పాల్పడితే జరిమానా తప్పదు. జంపని కాల్వలో పూడికతీత పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 2027లో జరగనున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు. స్థానిక కొత్తపేటలోని ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లగడపాటి వేణుగోపాల్ మాట్లాడారు. గతంలో కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఉమ్మడి జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజకవర్గాలను విస్తృతంగా పర్యటించిన సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పట్టభద్రుల నుంచి విశేష ఆదరణ లభించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో 2027లో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా 2 జిల్లాల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసినట్లు తెలిపారు. సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం, పార్ట్ టైం అధ్యాపకులు, ఉపాధ్యాయులను పర్మనెంట్ చేయడం, ప్రైవేట్ గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు గంటకు కనీసం 650 రూపాయల పారితోషికం, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న యాప్ల వినియోగాన్ని సరళీకరించడం, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించడం తమ ప్రధాన డిమాండ్లుగా తెలియజేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తారని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమకు మద్దతు ఇవ్వాలని లగడపాటి వేణుగోపాల్ కోరారు. వీరితో చెరుకూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. లగడపాటి వేణుగోపాల్ గారు రేపు 2027 జరగనున్న ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేయనున్నారు. మరి లగడపాటి వేణుగోపాల్ గారు గురించి చెప్పాలంటే గత 30 సంవత్సరాల పైగా ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేసి అట్లానే జన విజ్ఞాన వేదికలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలానే యూటీఎఫ్ ఉద్యమంలో కూడా పనిచేశారు. అంతేకాదు చేబ్రోల్లో యూటీఎఫ్ భవన నిర్మాణానికి ఆయన సహాయ సహకారాలు అందించారు. గత కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కూడా పోయిన సంవత్సరం పోటీ చేయడం జరిగింది. దానిలో దాదాపుగా 33 నియోజకవర్గాలు, దాదాపు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలో 33 నియోజకవర్గాలు పర్యటించారు. ప్రధానంగా ఒక 10 డిమాండ్లతో మేనిఫెస్టోను తయారు చేసి నిరుద్యోగులు అట్లానే ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలపై ప్రత్యేకంగా దాన్ని ఒక మేనిఫెస్టోగా తయారు చేసి మొత్తం కూడా తిరగడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. అయితే అది ఎలక్షన్లో ఉన్నటువంటి ఇప్పుడున్న రాజకీయ కోణంలో మరి ఓట్లు అనేది అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ధనబలం, అంగబలంతో అట్లాగా పోయింది. కాకపోతే ఉపాధ్యాయుల నుంచి కానీ నిరుద్యోగుల నుంచి కానీ మంచి అపూర్వ స్పందన వచ్చింది. అలానే ఆ స్పందనని ఉద్దేశించి సారు కూడా మళ్ళీ పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇది తొలిసారిగా తెనాల్లోనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడి నుంచే నాంది పలికే విధంగా సార్ ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో తెనాల్లో అనేకమైనటువంటి ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఇక్కడి నుంచి ప్రెస్ మీట్ చేస్తున్నారు. సార్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళని కలవడం, తర్వాత ఈ డిమాండ్స్ గురించి వివరించాలి. ఎందుకు మనం ఈ డిమాండ్స్ చేయబోతున్నాము, ఎందుకు అవసరము అనేది మనం చూస్తాం. మొట్టమొదటిది ఏంటంటే ఓపీఎస్. ఇది అందరికీ పట్టి పీడిస్తున్నది. ఇది కేంద్ర గవర్నమెంట్ దగ్గర ఉన్నా కానీ మనం ఒత్తిడి తెచ్చి ఎట్టాగొట్టా ఓపీఎస్లోకి మారాలని సిపిఎస్ని మనం కృషి చేయాలనుకున్నాము. అలాగే ఈ యాప్లు సరళీకరణ చేయాలని టీచర్స్కి, అలాగే ప్రైవేట్ లెక్చరర్స్కి మినిమం అవర్కి 650 రూపాయలు ఉండేటట్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీచర్స్కి రక్షణ ఉండేటట్టుగా, డాక్టర్లకి అయితే ఏ విధమైన రక్షణ ఉందో అదేవిధంగా రక్షణ కలిగేట్టుగా ఒక చట్టాన్ని తేవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నెల రోజులు మామూలు మైక్రో షెడ్యూల్ అని ఇవన్నీ ఉంటాయి కాలేజీల్లో, కార్పొరేట్లోని ఇటువంటి వాటిలో మైక్రో షెడ్యూల్ అంతా టైట్ అనమాట. ఒక రోజు ఆబ్సెంట్ అయితే టెన్షన్ టీచర్కి. అవన్నీ టెన్షన్ లేకుండా ఉండడం కోసం, ఫ్రీగా పనిచేయడం కోసం ఒక 2 రోజులు అసలు టైం టేబుల్ ఉండకూడదు. 2 రోజులు పీరియడ్స్ ఏమి ఉండకుండా చేయాలి. ఎవరైనా ఆబ్సెంట్ అయినా లేదా లీవ్ పెట్టుకున్నా ఆ టైము ఉపయోగించుకుంటారనమాట, ఆదుర్దా పడకుండా టైము. అదేవిధంగా
పిఎఫ్ విషయంలోకి వస్తే మామూలు ప్రైవేట్ కాలేజీలో మన ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ అంతేగాని టెట్ మళ్ళీ ఇవన్నీ పెట్టి వాళ్ళు ఒత్తిడి లోన్ చేయడం కూడా అన్ సర్వీస్లో ఉండాలని మేము వ్యతిరేకిస్తున్నాం. అటువంటి పనులను కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇదండి మేము దాదాపు ఇది ప్రారంభ సభ. ఇది యాక్చువల్గా దాదాపు మళ్ళా 33 నియోజకవర్గాలు తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే టీచర్స్ అంతా వ్యాప్తంగా ఉన్నారు. ఈసారి ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ కూడా ఉంటారు. దాదాపు గణనీయంగా ఉన్నారు. దాదాపు 30,000 మంది వాళ్ళే ఉంటారు. ఇవి సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళ సమస్యలు బోల్డ్ ఉన్నాయి. యాక్చువల్ సమస్యలు వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి అసలు తెలిస్తే. అయితే ఏంటంటే వాళ్ళు భయం, బయటకు వస్తే మా ఉద్యోగాలు పోతాయేమో, మేనేజ్మెంట్ ఊరుకోదేమో అని ఆ భయంలో పోతున్నారు. అటువంటి భ్రాంతుల నుంచి బయటపడి భయభ్రాంతుల నుంచి వాళ్ళు కూడా ఆ రోడ్డెక్కి మన సమస్యల మీద మాట్లాడాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. తెనాలిలోని వెండి బంగారం దుకాణాలపై దొంగల కన్ను పడింది. ఇటీవల మార్వాడి గుడి దగ్గరలోని జ్యువెలరీ షాప్లో చోరీ మిస్టరీ విడిపోకముందే అక్కడికి సమీపంలోనే మరొకసారి చోరీకి ఆగంతకులు పాల్పడ్డారు. స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయం వెనుక గేటు దగ్గరలోని శ్రీ విజయలక్ష్మి జ్యువెలర్స్లో బుధవారం రాత్రి పొద్దుపోయాక దొంగలు పడ్డారు. ఎప్పటిలాగానే తాళాలు వేసుకుని వెళ్లిన యజమాని ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు ధ్వంసమై ఉన్నాయి. షాపులో పెద్దగా వెండి బంగారం నిల్వ ఉంచలేదు. కేవలం 50 గ్రాముల వెండిని మాత్రం చోరీకి గురైనట్లు తెలుసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్లూస్ టీంను రప్పించారు. ఆధారాలను సేకరించారు. అక్కడి సీసీ కెమెరాలకు పక్కకు తప్పించి మరి 4 షాపుల్లో దొంగతనాలు చోరీకి పాల్పడ్డారని, అన్ని చోట్ల సాధ్యపడలేదని చెబుతున్నారు. అయినప్పటికీ ఒక సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యారు. ఈ దొంగతనానికి పాల్పడింది 2 ఆగంతకులుగా 2 టౌన్ పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్కు అవకాశం లేకుండా రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ఆరంభం కానున్న నేపథ్యంలో గురువారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం జరగనుంది. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు. రైతులకు యూరియా, డిఏపి ఏ మేరకు అవసరం కాగలదని వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకున్నారు. రైతుల అవసరాల మేరకు యూరియా, డిఏపి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు, 3 టౌన్ సిఐ సాంబశివరావు, రూరల్ ఎస్ఐ ఆనంద్, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఏపీఎంస్ 2.0 రైతులకి యూరియా, డిఏపి ప్యానిక్ కాకుండా సకాలంలో బ్లాక్ మార్కెటింగ్ లేకుండా రైతులకు అందజేసే విధంగా ఈ సంవత్సరం కొత్తగా ఏపీఎంస్ 2.0 అని మనకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానిలో ఏంటంటే రైతుకి ఎంతైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ప్రకారంగా యూరియా, డిఏపి ఎన్ని బస్తాలు ఉందనేది దాంట్లో సెట్ చేయబడింది. ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా, 1 బస్తా చొప్పున డిఏపి ల్యాండ్ ఉన్న రైతుకే ఇచ్చే విధంగా ఈ యాప్ తయారు చేయడం అయింది. ఎవరో కూడా రైతులు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదండి. అన్ని మనకి యూరియా, డిఏపి మనకి ఈ సీజన్ సరిపడా కూడా సఫిషియెంట్గా కూడా ఉంది. అందరు రైతులు ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. మెయిన్గా ఏంటంటే రైతులు చాలామంది కూడా యూరియా దొరకదేమో ఇలాంటి అపోహలు అయితే ఉన్నవి. అదేం లేదు, సఫిషియెంట్గా కూడా గవర్నమెంట్ మనకు సప్లై చేసే అవకాశం 100% ఆల్రెడీ స్టాక్స్ కూడా ఉన్నాయి. మనం ఈ నెలాఖరికి కూడా ఆర్ఎస్కేలు, పిఎస్సిఎస్ నందు కూడా మన స్టాకు ఆల్రెడీ నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేపటి నుంచి కూడా మేము ఆ స్టాక్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఇండియన్స్ అయితే రేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే రైతు సోదరులకి తెలియజేసేది ఏంటంటే చాలామంది కౌలు రైతులు ఉన్నారు, మేము ఎలా ఈ యొక్క ఎరువులు అందమేమన్నట్టుగా ఉన్నారు. అదేం కాదండి, మనకి లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సంబంధించిన డేటా, ఈ క్రాప్ బుకింగ్ డేటా అంతా కూడా ఇప్పుడు వెరిఫై చేయబడింది. ఏదైనా ఆన్లైన్లో ఎక్కడ భూమి ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా యూరియా ఎరువులు అందజేయడం జరుగుతుంది. ఒకవేళ దేవాదాయ శాఖ భూమి, అదేవిధంగా ఎఫ్ఐన్ ల్యాండ్స్ ఉండి ఆన్లైన్లో లేకుండా రైతు పొలం క్రాప్ వేసి ఉంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఎంఏఓ లాగిన్లో ఆప్షన్ ఇచ్చారండి. వాళ్ళకి ఆల్రెడీ ఆ రైతు పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు మళ్ళీ యూరియా ఎరువు తీసుకునే వెసులుబాటు అయితే ఈ యాప్లో కల్పించబడింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి స్మూత్గా జరిగే విధంగా ఈ యొక్క మీటింగు సారాధ్యక్షులు తహసీల్దార్ సారాధ్యక్షులు అవుట్లెట్స్ 21 ఉన్నాయి. అట్లాగే పిఏసిఎస్ 5 ఉన్నాయి. మరి ఆర్ఎస్కేలు 14 ఉన్నాయి. మొత్తం మన దగ్గర 40 అవుట్లెట్స్లో నుంచి మనం యూరియా, డిఏపి ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ సరే ఈ పిఎస్సిఎస్ ఆర్ఎస్కేల్లో ఈ మంత్ ఎండ్ కల్లా ప్లేస్ చేస్తాము. అన్ని చోట్ల యూరియా డిఏపి అందుబాటులో ఉంది. రైతులకి సకాలంలో చక్కగా యూరియా డిఏపి అందించడమే ఈ ప్రధాన మా లక్ష్యం. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము టీమ్స్ని ఫామ్ చేస్తున్నాం, టాస్క్ ఫోర్స్ టీమ్స్ని. ఎక్కడా కూడా బ్లాక్ మార్కెటింగ్కి అవకాశం లేకుండా మరి రైతులకి యూరియా అందించే విధంగా కృషి చేసేందుకే ఒక మొబైల్ యాప్ కూడా తీసుకురాబడింది. మరి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది APAIMS 2.0. ఈ సిస్టంలో నుంచి మరి రైతుకి సకాలంలో యూరియా అందజేస్తాం. ఎవరు ఆందోళన గురి చెందాల్సిన అవసరం లేదు. పోలీస్ సిబ్బంది సహకారం కూడా అడిగాం. మనకి ఎక్కువగా మీ అందరికీ తెలుసు, మన తెనాలి ప్రాంతంలో మారిస్పేటలో మరి 8 అవుట్లెట్స్ ఉన్నాయి. అట్లాగే గంగానంపేట, సుల్తానాబాద్ అర్బన్లో ఎక్కువ ఉన్నాయి. రూరల్లో కూడా బూరిపాలెం, కొలకలూరు ఇట్లాంటి చోట్ల అవుట్లెట్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ రైతులందరికీ సకాలంలో యూరియా డిఏపి అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా స్థానిక వైకుంఠపురంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను పట్టణ ప్రజలు, యోగా సాధకులు వినియోగించుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి మంతెన అనుపమ సూచించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్ సూచనలపై పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ఈ నెల 17వ తేదీ నుంచి ఉదయం యోగా శిక్షణ తరగతులను ఆరంభించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్, ప్రాంతీయ పర్యవేక్షకులు ముద్దాభక్తిని రమణయ్యచే ఉదయం 6:30 గంటల నుంచి గంట సేపు తరగతులను నిర్వహిస్తున్నారు. పాల్గొన్న యోగా సాధకులకు తరగతి అనంతరం తేనె, నిమ్మరసం, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 21వ తేదీ వరకు యోగా శిక్షణ తరగతులు జరుగుతాయని ఈవో అనుపమ తెలిపారు. ఉచిత యోగా శిక్షణ తరగతులకు వచ్చే పార్కింగ్ ఫీజు, పాదరక్షలు, సెల్ ఫోన్ భద్రపరచు ఫీజు మినహాయింపు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, యోగా సేవా కేంద్రం సభ్యులు వి జగదీశ్వరి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం తెనాలిలో ఈరోజు యోగాంధ్ర అంతర్జాతీయ యోగాంధ్ర ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు కార్యక్రమంలో చాలామంది భక్తులు యోగా క్లాసుల్లో పాల్గొనడం జరిగింది. అలాగే 21 వరకు ఈ యోగా శిక్షణ తరగతులు జరుగుతాయి కాబట్టి మన గౌరవనీయులైన గురువు గారైనటువంటి ముద్దాపత్తిని రమణయ్య గారి చేత యోగా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ సదావకాశాన్ని వినియోగించుకొని భక్తులు 21 వరకు తమ అవకాశాలను బట్టి ఈ యోగా శిక్షణా తరగతులను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా యొక్క విశిష్టతను తెలియజేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. స్థానిక వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవము 12వ సంవత్సరం ఇవాళ ఎంట్రన్స్ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుళ్ళో పెట్టాము. భక్తులందరూ, ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేసి ఆరోగ్యవంతులు కావాలి. మన ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ మీటింగ్లో పెడితే 177 దేశాల వాళ్ళు దీన్ని ఆమోదించారు. అన్ని దేశాల వాళ్ళు బాగా చేస్తున్నారు, మనమే తక్కువ చేస్తున్నాం. భారతదేశంలో పుడితే ఈ వేదాలు అన్నీ కూడా బయటోళ్ళు బాగా గుళ్ళకి వెళ్ళటం, చేయటం అన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి మన ఆరోగ్యం కోసం ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేయటం వల్ల ఆరోగ్యం కలుగుద్ది. ఈ కార్యక్రమాన్ని వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతుంది. మన పూజ్య గురుశ్రీ వెంకటేశ్వర గురూజీ గారి ఆశీస్సులతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా, అన్ని గుళ్ళల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక విప్లవంలాగా ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యాన్ని తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నాము. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. వర్షాకాలం ఆరంభమైనందున మురుగు కాలువల్లో మురుగునీటి పారుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఆదేశించారు. పట్టణంలోని ప్రధానమైన జంపని డ్రైన్లో దేవీ చౌక్ ఏరియాలో జరుగుతున్న పూడికితీత పనులను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు గురువారం పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. తరచూ వర్షాలు కురుస్తున్నందున కాలువల్లో నీటిపారుదలకు ఆటంకం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన కాలువలతో పాటు శివారు ప్రాంతాల్లో మురుగునీరు పారుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కొత్తపేటలోని రైతు బజార్ను సందర్శించి దుకాణదారులతో మాట్లాడారు. మిగిలిపోయిన కూరగాయలు, క్యాబేజ్ ఆకు వంటివి
అనేవి ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని పురపాలక సంఘ వాహనాలకు అందించాలని సూచించారు. రైతు బజార్ వద్ద పరిశుభ్రతను పాటించాలని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. రైతు బజార్ వద్ద వచ్చే తడి చెత్తను వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రానికి తరలించాలని సిబ్బందికి సూచించారు. ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రోడ్డు మార్జిన్లో కాలువలపైన ఉన్న ఆక్రమణలు టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేత తొలగించారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి అపరాధ రుసుము విధించారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ రోడ్లపైన, కాలువలపైన ఆక్రమణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం 10వ వార్డులోని సామూహిక మరుగుదొడ్లను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని చెప్పారు. ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వర్లు, శానిటరీ సెక్రటరీలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 12వ వార్డులో ఉన్నటువంటి మేజర్ డ్రైన్ వైకుంఠపురం నుండి ఈ 12వ వార్డు ఐటెక్ కాలేజ్ పక్క నుండి ఈ పొలాలకు వెళ్ళేటువంటి డ్రైను, ఇది మేజర్ డ్రైన్. దీనిలో మనకి డీసిల్టేషన్ వర్క్స్ అనేటువంటివి జరిగాయి. ఈ డ్రైన్ నిర్మాణం సంబంధించి గౌరవ మంత్రివర్యులు 50 లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది. ఆ వర్క్ ఇంకా మొదలు కాలేదు. ఆ మొదలైన వెంటనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేటువంటి వస్తుంది. అట్లాగే సమీపంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సర్వే నెంబర్లో మనకి ఈ యొక్క ఇళ్ళ నిర్మాణం పూర్తిగా జరగడం వలన అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపాలిటీ తరఫు నుండే చేయమని కూడా కొంత డిమాండ్ వస్తుంది. చిన్నరావూరులో ఉన్నటువంటి ఏరియాస్ కానీ, జగడిగుంటపాలెం కానీ, టిట్కో హౌసెస్, పూలే కాలనీ, ఇట్లాంటి ఏరియాస్ అన్నీ కూడా ఆ సర్వే నెంబర్స్ అన్నింటినీ కూడా మున్సిపాలిటీలోకి తీసుకోవడానికి ఒక గజెట్ని కూడా రెడీ చేస్తున్నాం. ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. సో అంతవరకు కూడా ఈ అవుట్ఫాల్ డ్రైన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. నిన్న పడినటువంటి రాత్రి పడిన వర్షాలకి ఈ డ్రైన్ కొద్దిగా అక్కడక్కడ చోక్ పాయింట్స్ ఉండడం వలన గమనించి ఈరోజు మన పారిశుద్ధ్య సిబ్బంది అంతా కూడా ఆ చోక్ పాయింట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. త్వరలోనే ఈ యొక్క డ్రైన్కి పరిష్కారం లభిస్తుందని కోరుతున్నాను. తెనాలి పురపాలక సంఘం పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఇళ్లల్లోనే ఆవులు అనేటువంటివి కట్టడం అనేది జరుగుతుంది. గేదెలు కూడా ఈరోజు 3 ప్రాంతాల్లో చిట్టాంజనేయ స్వామి ఏరియాలో ఒకరికి రోడ్డు పైన ఈ యొక్క ఆవుల్ని, గేదెల్ని కట్టడం అనేది జరిగితే వాళ్ళకి హెచ్చరించి, గతంలో హెచ్చరించాం కానీ వాళ్ళ తీరు మారలేదు. అందువలన ఒక 3,000 రూపాయలు ఫైన్ వేసాం. రేపు కూడా ఇట్లాగే జరిగితే వాటినన్నీ కూడా మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుంటామని చెప్పి హెచ్చరించడం జరిగింది. అట్లాగే గురవీ కాలనీ అపర కర్మశాల ఏరియాలో కూడా ఇళ్లల్లో, ఇంటి ముందులో ఈ ఆవులను, గేదెలను పెంచేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా తిరిగి చెప్పడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆ పేడ అట్లా అన్నీ కూడా కాలువల్లో కలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంకా సొంత స్థలాలు ఊరికి బయట ఏమైనా ఉంటే అక్కడ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆవుల పెంపకందారులు, గేదెల పెంపకందారులు ఇళ్ల మధ్యలో ఈ పెంచడం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి దయచేసి మీకు అనుకూలమైనటువంటి సొంత స్థలాలు ఊరికి బయట. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా పేదలు, వృద్ధులు, వికలాంగులకు అన్నదానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల అన్నదాన కేంద్రం వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో గురువారం అన్నదానం చేశారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా డిపి యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ యాదవ యూత్ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ అన్నదానం చేశారు. తట్టుకుళ్ల అశోక్ యాదవ్, నల్లగొర్ల శివనారాయణ, కోపల్లె హరీష్, బోడపాటి రామయ్య, దానబోయిన గణేష్, తోక ద్వారకా కృష్ణ, తొలిచూరి కిరణ్, రాజు, సోను సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో తెనాల్లో ప్రతిరోజు నిత్యాన్నదానం అన్నార్థులకు డైలీ ఉదయం కానీ సాయంత్రం కానీ అన్నదాన కార్యక్రమం చేసేది. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గం శ్రీకృష్ణ యాదవ్ గారి యూత్ అట్లాగే డిపి యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి 10 మందికి అన్నదానం చేయడం, అట్లాగే మరి ఈరోజు ఆ సందర్భంగా అన్నార్థులకి భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే మరి తెనాలి నియోజకవర్గం ప్రజలు కూడా మరి పుట్టినరోజులు వాళ్ళకి సంబంధించిన కుటుంబంలో ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అన్నదాత శ్రీభావంతో ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఇక్కడ అన్నదాన కార్యక్రమం పేదలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం విశేషం, మరి బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పేరు చెప్పి పరిచయం చేయనంత గొప్ప వ్యక్తి. మరి వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి డిపి యాదవ్ గారు, మరి అశోక్ యాదవ్ గారు, వాళ్ళ మిత్రులు అందరూ కలిసి కూడా ఈరోజు ఈ తెనాల్లో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి
కోడి రామచంద్ర యాదవ్ గారికి ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఆయన అనుకున్న సంకల్పానికి నెరవేరాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహాయ సహకారాలు దాతలందరూ కూడా ధన్యవాదాలు. ఓకే. ఈరోజు రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిమ్మకాయల రమ్య 36వ జన్మదిన వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బీసీ కాలనీ 4వ వార్డులో జరిగిన నిమ్మకాయల రమ్య జన్మదిన వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ తెలుగు యువత జనరల్ సెక్రటరీ కోటి రవిబాబు అధ్యక్షత వహించారు. బీసీ సెల్ అధ్యక్షుడు యాదాల వెంకటేశ్వరరావు, యాదాల ధనలక్ష్మి, సారికా రాంబాబు, మల్లెబోయిన శ్రీనివాసరావు, పిట్టు జయకృష్ణ, పార్టీ కార్యకర్తలు, బీసీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మా బీసీల ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ నిమ్మకాయల రమ్య గారిది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. అందరి తరపున తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకే ముందు స్థానం ఇచ్చిద్ది చెప్పుకోవడానికి ఇది మరొక కారణం. బీసీల తర్వాత ఎవరైనా అని తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేయగలదు. కాబట్టి మా రాష్ట్ర అధికార ప్రతినిధికి మా అందరి తరపున, మా 4వ వార్డు అందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా జన్మదిన వేడుకలు వీళ్ళందరి మధ్య జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా పదవి అనేది పక్కన పెడితే వీళ్ళందరూ కూడా ఎప్పుడు నన్ను సొంత మనిషిలాగా చూసుకున్నారు. అందరూ అక్క అక్క అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఈ రోజున నా జన్మదిన వేడుకలు ఇక్కడ జరిపి వీళ్ళ అభిమానాన్ని ఇలా చూపించినందుకు నాకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ, ఉపాధ్యాయులు అధ్యాపకుల సమస్యలపై గళం వినిపిస్తా. విలేకరుల సమావేశంలో తెనాలికి చెందిన అధ్యాపక ప్రముఖుడు లగడపాటి వేణుగోపాల్. బంగారం దుకాణాలపై మరొకసారి దొంగల కన్ను. గంగానమ్మపేటలో 4 దుకాణాల్లో చోరీకి యత్నం, 3 షాపుల్లో విఫలమైన దొంగలు. ఒక షాపులో 50 గ్రాముల వెండి చోరీ, దర్యాప్తు చేస్తున్న 2 టౌన్ పోలీసులు. వర్షాకాలం పారా హుషార్, మురుగు పారుదలకు ఆటంకం లేకుండా చూడాలి. కాల్వలపై ఆక్రమణలకు పాల్పడితే జరిమానా తప్పదు. జంపని కాల్వలో పూడికతీత పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.